హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే కార్తీక పౌర్ణమి రోజున తీసిన వీడియో. ఇంకా అప్పటి నుంచి అప్లోడ్ చేద్దామంటే టైం కుదరకు ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఆ రోజు ఫ్యామిలీ అందరం తెల్లవారుజామున నిద్రలేసి గుడికి అయితే వెళ్ళి 365 ఒత్తి అయితే వెలిగించామండి. 365 ఒత్తి ఇంటి యజమాని ఒకళ్ళు వెలిగిస్తే సరిపోతుంది. ఇంక ఫ్యామిలీ అందరూ వెళ్ళాం కదా అని తప్పేముంది అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క 365 ఒత్తి అయితే వెలిగించేసి తర్వాత శివునికి అయితే అభిషేకం చేయించుకున్నాము. ఎప్పట్లాగే శివుని అభిషేకం పూర్తయిన తర్వాత ఇంకా కార్తీక పౌర్ణమి రోజు కదా, ఈ రోజు దీపదానం శాలిగ్రామ దానం ఇస్తే మంచిది, అలాగా అందరం కలిపి వెళ్ళాం కదా అని చెప్పి అందరం దీపదానం అయితే ఇచ్చామండి. ఇంకా అలాగే ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ జ్వాలాతోరణం చూడటానికి అయితే మళ్ళీ టెంపుల్కి వెళ్ళాము. అలాగే ఆకాశ దీపం కూడా పెడుతూ ఉంటాం కదా, ఇక్కడైతే జ్వాలాతోరణానికి కూడా అన్నీ రెడీ చేశారు. నేను 5:30 కల్లా టెంపుల్కి వెళ్ళిపోయానండి. వెళ్ళేసరికి జనాలు ఒక్కొక్కరుగా వస్తున్నారు. ముందుగా స్వామి అమ్మవారిని పల్లకిలో ఊరేగించడానికి అయితే పల్లకిని అంతా కూడా రెడీ చేశారండి. ఈ విధంగా స్వామిని అమ్మవారిని పల్లకిలో ఎక్కించి ఆ పల్లకిని ఆ వీధిలో అంతా తిప్పారనమాట. అంటే మరీ ఎక్కువ కాకుండా ఆ గుడి సమీపంలో కొంచెం దూరం అయితే తీసుకువెళ్ళి అదంతా కూడా గ్రామోత్సవం నిర్వహించిన తర్వాత ఇక్కడ జ్వాలాతోరణం అయితే వెలిగించారండి. జ్వాలాతోరణం వెలిగించిన తర్వాత పల్లకిని పట్టుకుని ఆ జ్వాలాతోరణం వెలుగుతున్న జ్వాలాతోరణం కింద నుంచి అటు ఇటు 3 సార్లు అయితే వెళ్ళామండి. ఇక్కడ ఏంటంటే అందరినీ అలౌ చేయలేదు. ఈ మధ్యన ఎక్కువగా తొక్కిసలాట్లు జరిగిపోతున్నాయని చెప్పి పోలీస్ వాళ్ళు వచ్చి ఓన్లీ టెంపుల్కి సంబంధించిన వాళ్ళు మాత్రం ముందుగా లోపలికి అలౌ చేస్తారు. ఇంకా నేనైతే లోపలికి అయితే వచ్చానండి. కానీ జ్వాలాతోరణం వెలిగేటప్పుడు ఆ పల్లకి ఊరేగేటప్పుడు పల్లకిని పట్టుకొని ఉండడం వల్ల నేను సరిగ్గా వీడియో అయితే తీయలేకపోయాను. కానీ ఇక్కడ ఈ జ్వాలాతోరణం జరిగే దగ్గర ప్రతి దిక్కున కానీ ఇక్కడ పోలీసులు అయితే ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా తొక్కిసలాట్లు జరగకుండా చాలా జాగ్రత్తగా అయితే చూసారండి. ఇంకా ఇప్పుడైతే జ్వాలాతోరణం వెలిగిస్తున్నారు. ఇది వెలిగించిన తర్వాత మరి గడ్డి కాబట్టి వెంటనే కాలిపై పడిపోతుంది కదా, అందుకే అందరం కూడా చాలా తొందరగా పల్లకి పట్టుకొని అటు ఇటు 3 సార్లు అయితే తిరిగేసాము. పల్లకి లేని వాళ్ళు ఏంటంటే ఒక్కసారి మాత్రం అటు వెళ్ళి ఇటు వచ్చేసారంటే ఇంకా మేము పల్లకితో పాటుగా ఊరేగింపుగా అయితే వెళ్ళిపోయామండి. ఇంకా పల్లకి వచ్చేసి మా వారు పిల్లలు నేను అందరం కూడా పల్లకి పట్టుకున్నాము. ఇంకా అందుకే నేనైతే వీడియో సరిగ్గా తీయలేకపోయాను. ఇలా జ్వాలాతోరణం వెలిగేటప్పుడు దాని కింద నుంచి మనం అటుగా ఇటు దాటామంటే మనం చేసిన పాపాలన్నీ కూడా ఆ బూడిదలో వేసినట్టుగా కాలిపోతాయి అని అంటారండి. అలాగే జ్వాలాతోరణం చూసినా కూడా చాలా మంచిదంట. ఇంక జ్వాలాతోరణం అయిపోయిన తర్వాత ఆ పల్లకిని అంటే స్వామి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకుని వస్తారు కదా, మళ్ళీ ఆ పల్లకిని తీసుకొచ్చి గుడి లోపల అయితే పెట్టారండి. కానీ ఎప్పుడూ లేనంత మంది జనం అయితే ఈ పౌర్ణమి రోజున ఈ టెంపుల్లో కనిపించారనమాట. చాలా ఎక్కువ మంది వచ్చారండి. జ్వాలాతోరణం జరుగుతుంది కాబట్టి చూడడానికి కూడా చాలా మంది అయితే వచ్చారు. ఇంకా స్వామి అమ్మవారిని టెంపుల్లోకి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అష్టోత్తరం అయితే నిర్వహించారు. ఇంకా నేనేంటంటే ఆ టైంలో వీడియో అయితే తీయలేదండి. చాలా చక్కగా స్వామి అమ్మవారికి అష్టోత్తరం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు అన్నీ కూడా సమర్పించారండి. కార్తీక పౌర్ణమి రోజున ఈ విధంగా స్వామివారి సేవలో మాకైతే రోజైతే గడిచింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.